ఎందుకని అలా ఉన్నారు? జీవితంలో వచ్చే సమస్యల గురించి ఆలోచిస్తున్నారా? ప్రపంచంలోని కష్ట నష్టాలు అన్నీ వచ్చి కూడా నా ఒడిలోనే ఎందుకు పడుతున్నాయనే కదా ఆలోచిస్తున్నారు? అందరూ ఇలాగే అనుకుంటారు. ఉండండి, నేను మీకు ఆలోచించే అవకాశం ఇస్తాను. మీకు తెలుసు, ముచ్చపు చిప్ప చినుకు కోసం ఎదురు చూస్తూనే కాలాన్ని గడిపేస్తుంది. ఆ నిరీక్షణ ముచ్చపు చిప్పకే ఎందుకు? మర్రి చెట్టు విత్తనం భూమిలో కొన్ని అడుగుల లోతున అంధకారంలో మునిగి ఉంటుంది. ఎందుకు? సృష్టిలోని అత్యంత తీక్షణమైన జ్వాల సూర్యుణ్ణి జ్వలింపజేస్తూ ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే ముచ్చపు చిప్పకు మాత్రమే ముత్యాన్నివ్వగలిగే సామర్థ్యం ఉంది. మర్రి చెట్టు విత్తనంలోనే ఒక బలం ఉంది. అది ప్రపంచంలోని అతి దృఢమైన వృక్షం కాగలదు. సూర్యుడిలోని ఆ శక్తి ఉంది. అందుకే తను జ్వలిస్తూ ఈ విశ్వానికి ప్రకాశాన్ని ఇస్తూ ఉంటాడు. మన జీవితంలో కూడా కష్టాలొచ్చినా కడగండ్లొచ్చినా అవన్నీ మీకే ఎందుకని ఆలోచిస్తే, ఈ ప్రకృతి మిమ్మల్ని ఎందుకు ఎంచుకుంది అంటే, ఈ ప్రకృతికి మాత్రమే తెలుసు ఆ పరిస్థితుల్లో అన్నింటికంటే మేలైన పరిష్కారం తమ దగ్గరే ఉంటుందని. రాధాకృష్ణ.